హలో ఎవ్రీవాన్, దిస్ ఇస్ లతా అకుల. లాస్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకున్నామండి? హైడ్రోపోనిక్స్ అంటే ఏంటి, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, వాటి క్రైటీరియా గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసరికి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ గురించి తెలుసుకుందామండి. వీటిని ఎలా క్లాసిఫై చేస్తారు. ఓకే, సో ఈ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ వచ్చేసరికి 2 బ్రాడ్ కేటగిరీస్ బేస్డ్ ఆన్ ద క్వాంటిటీ. సో వాటి యొక్క ఎంత రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ని 2 బ్రాడ్ కేటగిరీస్గా క్లాసిఫై చేసాం. ఒకటేమో మ్యాక్రోన్యూట్రియన్స్, ఇంకోటేమో మైక్రోన్యూట్రియన్స్. సో మ్యాక్రోన్యూట్రియన్స్ అంటే ఏంటి? మ్యాక్రోన్యూట్రియన్స్ అనేవి ప్లాంట్స్కి చాలా ఎక్కువ అమౌంట్లో యూజ్ అవుతూ ఉంటాయి. సో అంటే ఏంటి? ఇవి మనకి ప్లాంట్ యొక్క బాడీలో ఈజీగా డిటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అదే మైక్రోన్యూట్రియన్స్ అనేవి చాలా తక్కువ అమౌంట్లో యూజ్ అవుతూ ఉంటాయి కాబట్టి వీటిని డిటెక్ట్ చేయాలంటే ఇవి చాలా ట్రేస్ అమౌంట్స్లో మనకి కనబడుతూ ఉంటాయి. చాలా స్మాల్ అమౌంట్స్, వాటిలో ప్లాంట్ యొక్క డ్రై మ్యాటర్ నుంచి వాటిని డిటెక్ట్ చేయాలంటే చాలా ట్రేస్ అమౌంట్స్లో ఇవి అవైలబుల్గా ఉంటాయి. అండ్ వీటి యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత? గ్రేటర్ దాన్ 10 మిల్లీమోల్స్ పర్ కేజీ. ఒక కేజీకి ఎంత? మోర్ దాన్ 10 మిల్లీమోల్స్ అనేది దాని యొక్క టోటల్ ప్లాంట్ యొక్క డ్రై మ్యాటర్లో దీన్ని మనం డిటెక్ట్ చేయొచ్చు మ్యాక్రోన్యూట్రియన్స్ని. అదే మైక్రోన్యూట్రియన్స్ వచ్చేసరికి ఇవి లెస్ దాన్ 10 మిల్లీమోల్స్ పర్ కేజీ ఆఫ్ డ్రై వెయిట్. చాలా తక్కువ ట్రేస్ అమౌంట్స్లో ఇవి కనబడుతూ ఉంటాయి. మైక్రోన్యూట్రియన్స్ అనేవి తక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి, తక్కువగా కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ మ్యాక్రోన్యూట్రియన్స్ వచ్చేసరికి మనకి టోటల్ ప్లాంట్ బాడీ ఉంటుంది కదా, ఆ బాడీ మొత్తం కూడా ఎక్కువగా మ్యాక్రోన్యూట్రియన్స్తోనే తయారై ఉంటుంది. అలాగే ఈవెన్ సెల్ కన్స్టిట్యూయెంట్స్, ప్రోటోప్లాస్మిక్ కన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఈ మ్యాక్రోన్యూట్రియన్స్తోనే తయారై ఉంటాయి. అండ్ ఈ మైక్రోన్యూట్రియన్స్ ఎక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటాయి? ఎక్కువగా మేజర్గా ఎంజైమాటిక్ ఫంక్షన్స్లో ఇవి అవసరమై ఉంటాయి. అండ్ ఈ మ్యాక్రోన్యూట్రియన్స్ మనం చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క క్వాంటిటీలో అవసరం అని చెప్పేసి. ఈ మ్యాక్రోన్యూట్రియన్స్ అనేవి వాటికి కావాల్సిన దానికంటే కొంచెం స్లైట్గా ఎక్సెస్ అయినా కూడా ప్లాంట్కి ఎటువంటి హార్మ్ చేయవు. కానీ ఈ మైక్రోన్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్లాంట్ రిక్వైర్మెంట్ కంటే కూడా కొంచెం చాలా తక్కువ ట్రేస్ అమౌంట్స్లో కొంచెం ఎక్సెస్ అయినా కూడా దట్ మే బీ టాక్సిక్ టు ద ప్లాంట్కి టాక్సిక్గా మారిపోతాయి ఇవి కూడా. అండ్ ఇక్కడ మనకి టోటల్గా 17 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ చెప్పుకున్నాం కదా. అవుట్ ఆఫ్ 17 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ 9 వచ్చేసరికి మ్యాక్రోన్యూట్రియన్స్ అండి, 8 ఏమో మైక్రోన్యూట్రియన్స్. ఆ 9 మ్యాక్రోన్యూట్రియన్స్ వచ్చేసరికి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, పొటాషియం, మెగ్నీషియం అండ్ కాల్షియం. ఇవి 9 కూడా మ్యాక్రోన్యూట్రియన్స్. అండ్ రిమైనింగ్ ఏంటి? 8 ఉన్నాయి కదా, ఆ 8 ఏమో మైక్రోన్యూట్రియన్స్ అంటాం. అవేంటి? ఐరన్, జింక్, మ్యాంగనీస్, బోరాన్, కాపర్, మాలిబ్డినం, క్లోరిన్ అండ్ నికెల్. ఈ 8ని కూడా మనం మైక్రోన్యూట్రియన్స్ అంటాం. వీటి యొక్క నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ 17 ఎసెన్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఈ 17 ఎసెన్షియల్ ఎలిమెంట్స్తో పాటు కొన్ని ఉన్నాయండి హైయర్ ప్లాంట్స్కి, వాటి యొక్క మెటబాలిక్ యాక్టివిటీస్కి యూజ్ అవుతూ ఉంటాయి. వాటిని బెనిఫిషియల్ ఎలిమెంట్స్ అంటాం. వాటి నేమ్స్ గుర్తుపెట్టుకుందాం. ఆ బెనిఫిషియల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? సోడియం, సిలికాన్, కోబాల్ట్ అండ్ సెలీనియం. సోడియం, సిలికాన్, కోబాల్ట్, సెలీనియం వీటిని బెనిఫిషియల్ ఎలిమెంట్స్ అంటాం. సో ఇదంతా కూడా బేస్డ్ ఆన్ క్వాంటిటీ రిక్వైర్డ్. అండ్ నెక్స్ట్ క్రైటీరియా వచ్చేసరికి ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫంక్షన్. వాటి యొక్క ఫంక్షన్ బేస్ చేసుకొని కూడా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ని క్లాసిఫై చేస్తాం. సో అవి వచ్చేసరికి మొత్తం ఒక 4 బ్రాడ్ కేటగిరీస్లో డివైడ్ చేస్తామండి వాటి యొక్క ఫంక్షన్ బేస్ చేసుకుని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ని. దానిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే కొన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ వచ్చేసరికి ప్లాంట్ యొక్క స్ట్రక్చర్స్ అంటే బయోమాలిక్యూల్స్లో కాంపోనెంట్స్ ఆఫ్ బయోమాలిక్యూల్స్గా ఉంటాయి. బయోమాలిక్యూల్స్ అంటే ఏంటి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, అమైనో యాసిడ్స్, న్యూక్లిక్ యాసిడ్స్ అని చెప్పుకున్నాం కదా బయోమాలిక్యూల్స్ చాప్టర్లో. సో ఆ బయోమాలిక్యూల్స్ యొక్క కాన్స్టిట్యూయెంట్స్గా కొన్ని ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయండి. సో ఈ మనకి మ్యాక్సిమం బాడీ అంతా మాలిక్యూల్స్ ఉంటాయి కదా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవి. సో కాబట్టి ఇవేంటి? హెన్స్ ది ఆర్ ద స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సెల్స్లో కూడా ఇవి ఒక స్ట్రక్చరల్ ఎలిమెంట్స్గా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మన స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అంటాం. ఆ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ఏంటి? ఒక 4 ఉన్నాయి. అవేంటి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అండ్ నైట్రోజన్. ఈ 4ని కూడా స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. ఇవి ఎందుకు? ఇవి బయోమాలిక్యూల్స్లో కాంపోనెంట్స్. ఆ బయోమాలిక్యూల్ కాంపోనెంట్స్ మనకి సెల్ యొక్క స్ట్రక్చరల్ ఎలిమెంట్స్గా కూడా పనిచేస్తూ ఉంటాయి. వీటిలో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అనేటువంటి 3 కూడా సెల్యులోజ్ యొక్క కాంపోనెంట్స్, అలాగే వేరే అదర్ బయోమాలిక్యూల్స్లో కాంపోనెంట్స్గా ఉంటాయి. అండ్ నైట్రోజన్ వచ్చేసరికి అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ అండ్ క్లోరోఫిల్లో ఇది ఒక కాన్స్టిట్యూయెంట్. సో నైట్రోజన్ ఇస్ ద కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ అమైనో యాసిడ్, proteins and chlorophyll.
అండ్ నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ వచ్చేసరికి కాంపోనెంట్ ఆఫ్ ఎనర్జీ రిలేటెడ్ కాంపౌండ్స్. ఎనర్జీ రిలేటెడ్ కాంపౌండ్స్ అంటే ఏంటి, ప్లాంట్కి ఎనర్జీని ఇచ్చే కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి కదా, సో వాటిలో కూడా ఇవి ఉంటూ ఉంటాయి. సో వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి మెగ్నీషియం. మెగ్నీషియం వచ్చేసరికి ఇది క్లోరోఫిల్లో ఒక కాంపోనెంట్. క్లోరోఫిల్ ఎందుకు, మనకి లీవ్స్లో క్లోరోఫిల్ ఉంటుంది కదా, ఆ క్లోరోఫిల్ ఏం చేస్తుంది, ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ ఫుడ్ మెటీరియల్ని ప్రిపేర్ చేస్తుంది ఫోటోసిన్థసిస్ ప్రాసెస్ ద్వారా. అంటే ఏంటి, ఇది ఎనర్జీ రిలేటెడ్ కాంపోనెంటే కదా. అండ్ అలాగే మనకి ప్లాంట్స్లో ఏదైనా సరే లివింగ్ ఆర్గానిజమ్స్లో ఎనర్జీ కరెన్సీగా ఏం చెప్పుకుంటూ ఉంటాం, ఏటీపీ. ఆ ఏటీపీలో ఉండేది ఏంటి, ఫాస్ఫరస్ కదా. సో ఏటీపీ, సో మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్ ఈ రెండింటిని కూడా ఎనర్జీ రిలేటెడ్ కాంపౌండ్స్ అని చెప్పేసి అనుకుంటాం. అండ్ నెక్స్ట్ థర్డ్ ఫంక్షన్ వచ్చేసి ఎంజైమ్ ఇన్హిబిటర్స్ అండ్ యాక్టివేటర్స్గా కొన్ని ఎలిమెంట్స్ యాక్ట్ చేస్తూ ఉంటాయి. వాటిలో ఫస్ట్ వన్ వచ్చేసరికి మెగ్నీషియం. మెగ్నీషియం అనేది ఒక 2 ఎంజైమ్స్ ఉన్నాయి, రిబిలోస్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేస్ ఆక్సిజనేస్, రుబిస్కో అంటాం. అలాగే ఫాస్ఫోఇనోల్ పైరువేట్ కార్బాక్సిలేస్, పెప్కేజ్ అంటాం. ఈ 2 ఎంజైమ్స్కి కూడా ఈ మెగ్నీషియం అనేది యాక్టివేటర్గా ఉంటుంది. ఇట్ యాక్టివేట్స్ ద ఎంజైమ్స్ రుబిస్కో అండ్ పెప్కేజ్. ఇవి మనం ఫోటోసిన్థసిస్లో నేర్చుకుంటామండి ఎంజైమ్స్ గురించి. సో రుబిస్కో అండ్ పెప్కేజ్ ఎంజైమ్స్కి ఏం చేస్తూ ఉంటాయి, మెగ్నీషియం అనేది యాక్టివేటర్గా పనిచేస్తూ ఉంటుంది. ఈ 2 కూడా ప్లాంట్స్కి ఎక్కడ ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి, ఫోటోసిన్థసిస్లో మెయిన్గా కార్బన్ ఫిక్సేషన్లో ఈ 2 ఎంజైమ్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అండ్ నెక్స్ట్ జింక్. జింక్ అనేది ఆల్కహాల్ డిహైడ్రోజినేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది, దాని యొక్క యాక్టివేటర్ ఎవరంటే జింక్. సో మెగ్నీషియం ఏమో రుబిస్కోకి అండ్ పెప్కేజ్కి యాక్టివేటర్, జింక్ ఏమో ఆల్కహాల్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్కి యాక్టివేటర్గా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ మాలిబ్డినం. మాలిబ్డినం వచ్చేసరికి మనం నైట్రోజన్ ఫిక్సేషన్ అని చెప్పి నెక్స్ట్ కాన్సెప్ట్లో ఈ లెసన్లోనే నెక్స్ట్ కాన్సెప్ట్ ఉంటుందండి, కమింగ్ కాన్సెప్ట్. దానిలో నైట్రోజినేజ్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. ఆ నైట్రోజనేజ్ అండ్ ఎంజైమ్ నైట్రోజన్ మెటబాలిజంలో హెల్ప్ చేస్తూ ఉంటుంది, నైట్రోజన్ ఫిక్సేషన్లో. ఆ నైట్రోజనేజ్ అనే ఎంజైమ్కి యాక్టివేటర్ ఎవరమ్మా, మాలిబ్డినం. సో మాలిబ్డినం ఈజ్ యాక్టివేటర్ ఆఫ్ నైట్రోజనేజ్ ఎంజైమ్. అండ్ నెక్స్ట్ ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్ అనేది జరుగుతుంది ఫోటోసిన్థసిస్లో. వాటర్ మాలిక్యూల్ బ్రేక్ డౌన్ అవుతుంది కదా, ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్లో మ్యాంగనీస్ అనేది యూజ్ అవుతుంది. సో మెగ్నీషియం ఏమో రుబిస్కోకి పెప్కేజ్కి అండ్ జింక్ ఏమో ఆల్కహాల్ డిహైడ్రోజినేజ్ ఎంజైమ్కి యాక్టివేటర్, మాలిబ్డినం ఏమో నైట్రోజనేజ్ అనే ఎంజైమ్కి యాక్టివేటర్గా పనిచేస్తుంది. అండ్ మ్యాంగనీస్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫోటోలైసిస్ ఆఫ్ వాటర్. సో దిస్ ఇస్ అబౌట్ థర్డ్ వన్. అండ్ ఫోర్త్ ఫంక్షన్ వచ్చేసి కొన్ని ఎలిమెంట్స్ ఆస్మాటిక్ పొటెన్షియల్ని మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఆస్మాటిక్ పొటెన్షియల్ అంటే చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. సో సెల్ శాప్లో ఆస్మాటిక్ పొటెన్షియల్ను మెయింటైన్ చేయడానికి కొన్ని ఇనార్గానిక్ సాల్ట్స్ ఉంటాయి. అవేంటి, నైట్రేట్స్, క్లోరిన్, పొటాషియం, సల్ఫేట్. ఇవన్నీ కూడా సెల్ శాప్లో ఒక ఆస్మాటిక్ పొటెన్షియల్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఈ ఆస్మాటిక్ పొటెన్షియల్ ఎందుకు కావాలి, మనకి ప్లాంట్ వాటర్ అబ్జార్బ్ అవ్వాలన్నా, అలాగే సెల్లో టర్జిడిటీ మెయింటైన్ చేయాలన్నా ఆస్మాటిక్ పొటెన్షియల్ అనేది కావాలి. ఆస్మాటిక్ పొటెన్షియల్ ఎవరు మెయింటైన్ చేస్తూ, ఏ ఎలిమెంట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాయి, సల్ఫేట్స్, పొటాషియం, నైట్రేట్స్, క్లోరైడ్స్ ఇవి మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అండ్ ఇవి కాకుండా కొన్ని మినరల్ ఎలిమెంట్స్ ఏంటంటే ఇంకా అదర్ ఫంక్షన్స్ని కూడా పెర్ఫామ్ చేస్తూ ఉంటాయండి, లైక్ మూమెంట్, బఫర్ యాక్టివిటీ అవి. సో మూమెంట్ అంటే ఏంటి, మనం ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్లో పొటాషియం గురించి నేర్చుకున్నాం. క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ స్టొమాటోలో పొటాషియం అయాన్స్ కావాలని చెప్పి తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ పొటాషియం స్టొమాటో క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ అనేటువంటి ఆ మూమెంట్కి ఎవరు హెల్ప్ చేస్తున్నారు, పొటాషియం. అలాగే సెల్లో టర్గర్ మూమెంట్స్ ఎవరు హెల్ప్ చేస్తున్నారు, పొటాషియం. నెక్స్ట్ బఫర్ యాక్టివిటీ. సో కొన్ని ఎలిమెంట్స్ లైక్ ఫాస్ఫేట్స్ ఏంటంటే బఫర్ యాక్టివిటీని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. బఫర్ యాక్టివిటీ అంటే ఐడియా ఉంటుంది కదా, కెమిస్ట్రీలో వస్తుంది. కొన్నిసార్లు కొన్ని యాసిడ్స్, బేసెస్ అని ఎక్సెస్ అవ్వడం వల్ల pH వాల్యూలో చేంజెస్ వస్తూ ఉంటాయి కదా. ఆ pH వాల్యూస్ చేంజెస్ వచ్చినప్పుడు ఈ బఫర్ సొల్యూషన్స్ ఏం చేస్తూ ఉంటాయి, దే కెన్ రెసిస్ట్ ద చేంజెస్. ఆ చేంజెస్ అనేవి ప్లాంట్కి ఎటువంటి హామ్ జరగకుండా ఈ బఫర్ సొల్యూషన్స్ అనేవి రెసిస్ట్ చేస్తూ ఉంటాయి. సో ఈ ఫాస్ఫేట్స్కు కూడా అవి ఏం చేస్తూ ఉంటాయి, దే కెన్ రెసిస్ట్ ద చేంజెస్ ఇన్ ద pH. ఎక్సెస్ చేంజెస్ జరిగినప్పుడు, చిన్న మైన్యూట్ చేంజెస్ జరిగినప్పుడు ఆ pHలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా దాన్ని రెసిస్ట్ చేయడానికి కొన్ని బఫర్ యాక్టివిటీ అనేది చేస్తూ ఉంటాయి ఫాస్ఫేట్స్. నెక్స్ట్ ఇవి కాకుండా ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి ఇంకొక 2 టైప్స్గా క్లాసిఫై చేశారండి.
మినరల్ ఎలిమెంట్స్, నాన్ మినరల్ ఎలిమెంట్స్గా డివైడ్ చేశారు. మినరల్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే సాయిల్లో కనుక, సాయిల్ నుంచి కనుక అవి ప్లాంట్కి అవైలబుల్గా ఉంటే వాటినేమో మినరల్ ఎలిమెంట్స్ అని, అలా కాకుండా సాయిల్ నుంచి కాకుండా ఎయిర్, వాటరు, అలాగే నెక్స్ట్ ఎయిర్, వాటర్ వాటి నుంచి వస్తే కనుక మిగతా వాటన్నిటిని కూడా నాన్ మినరల్ ఎలిమెంట్స్గా డివైడ్ చేశారు. మినరల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా సాయిల్లో ఉంటాయి, నాన్ మినరల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా అట్మాస్ఫియర్, వాటర్ నుంచి అవైలబుల్గా ఉంటాయి. సో ఈ మినరల్ ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకోవచ్చు? ఫస్ట్ నాన్ మినరల్ ఎలిమెంట్స్ చూద్దాం. సో నాన్ మినరల్ ఎలిమెంట్స్ వచ్చేసరికి అట్మాస్ఫియర్, వాటర్లో నుంచి వస్తాయి. సో వాటికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. కార్బన్ వచ్చేసరికి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ నుంచి, హైడ్రోజన్ వచ్చేసరికి వాటర్ నుంచి అవైలబుల్గా ఉంటుంది, ఆక్సిజన్ వచ్చేసరికి ఎయిర్ అండ్ వాటర్ రెండింటి నుంచి కూడా అవైలబుల్గా ఉంటుంది. సో టోటల్ ప్లాంట్ బాడీ చూస్తే 95% టోటల్ డ్రై వెయిట్ అనేది ఈ 3 ఎలిమెంట్స్, నాన్ మినరల్ ఎలిమెంట్స్తోనే ఉంటుందండి. అండ్ మినరల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? ఇవన్నీ కూడా సాయిల్లో అవైలబుల్గా ఉంటాయి. వాటికి ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్, పొటాషియం, సల్ఫర్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, జింక్, మ్యాంగనీస్, బొరాన్, కాపర్, మాలిబ్డినం, క్లోరిన్ అండ్ నైట్రోజన్. ఇవన్నీ కూడా నాన్ మినరల్ ఎలిమెంట్స్, మినరల్ ఎలిమెంట్స్. అండ్ ఇవి కాకుండా ఒక 3 ఉన్నాయి క్రిటికల్ ఎలిమెంట్స్. ఈ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. క్రిటికల్ ఎలిమెంట్స్ అంటే నైట్రోజన్, పొటాషియం అండ్ ఫాస్ఫరస్. వీటిని క్రిటికల్ ఎలిమెంట్స్ అంట. కొన్ని బ్యాలెన్సింగ్ ఎలిమెంట్స్ అని ఉంటాయండి. బ్యాలెన్సింగ్ ఎలిమెంట్స్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని ఎలిమెంట్స్ టాక్సిక్గా యాక్ట్ చేస్తూ ఉంటాయి. ఆ టాక్సిక్ యాక్టివిటీని ఇవేం చేస్తూ ఉంటాయంటే కొన్ని అదర్ ఎలిమెంట్స్, కొన్ని వాటి యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కువైనప్పుడు అలా టాక్సిక్గా పనిచేస్తూ ఉంటాయి కదా, వాటిని బ్యాలెన్స్ చేస్తూ కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయండి ఆ టాక్సిక్ ఎఫెక్ట్ నుంచి. వాటికి ఎగ్జాంపుల్ కాల్షియం, మెగ్నీషియం అండ్ పొటాషియం. వీటిని బ్యాలెన్సింగ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అనుకుంటాం. సో నెక్స్ట్ వీడియోలో రోల్ ఆఫ్ మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియంట్స్ గురించి నేర్చుకుందాం.